నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకునే మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతుంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ నటుడు రంగనాథ్. సౌమ్యం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా అనిపిస్తుంది ఈయనని చూస్తే. ఇలాంటి మనిషి అప్పట్లో చిత్రసీమలో ఎలా రాణించారనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక అలా ఇతను హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 250కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇలా బిజీగా సీరియల్స్ని, సినిమాలని చేస్తున్న రంగనాథ్ గారు డిసెంబర్ 19, 2015 తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడి తన 66వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇతను మరణానికి ముందు స్కెచ్ పెన్తో గోడపై నా బీరువాలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ బాండ్స్ని, ప్రాపర్టీ పేపర్స్ని పని మనిషి మీనాక్షికి అప్పగించండి, డోంట్ ట్రబుల్ హర్ అని రాయడం జరిగింది. అసలు రంగనాథ్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి? పని మనిషి మీనాక్షికి రంగనాథ్ తన ప్రాపర్టీస్ని ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? నటి శారదకి రంగనాథ్కి ఉన్న సంబంధం ఏంటి? సినిమాల్లో ఛాన్సులు రాకపోవడం వల్లే మానసికంగా కృంగిపోయాడా? రంగనాథ్ భార్య 13 ఏళ్లు మంచానికి ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, పుస్తకాలని చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషుల్ని చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. తిరుమల సుందర శ్రీ రంగనాథ్ అలియాస్ రంగనాథ్. ఇతను 1949 జూలై 17న తమిళనాడులోని మద్రాసులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి టిఆర్ సుందర్రాజు, తల్లి జానకీదేవి. ఇతనికి 2 అన్నలు, 2 తమ్ములతో పాటు ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకి చెందిన వారై ఉండడంతో ఆ తర్వాత పని నిమిత్తం కర్ణాటకలో సెటిల్ అయ్యారు. ఇక ఇతని తాత పార్థసారథి మైసూర్ ప్యాలెస్ లో ఆస్థాన వైద్యుడిగా పనిచేసేవాడు. ఇక అదే ప్యాలెస్ లో సంగీత గాయకురాలిగా ఉన్న మహాలక్ష్మితో పార్థసారథికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ వీరిద్దరి క్యాస్ట్ వేరవడంతో పెద్దలు ఒప్పుకోకపోయేసరికి వీరు మద్రాస్కి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అలా ఆ తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు, 4 అబ్బాయిలు కూడా పుట్టారు. అందులో ఒక అమ్మాయే జానకీదేవి. ఈమెకి సంగీతం మీద మంచి పట్టుండడంతో పాటు మద్రాసులోనే పుట్టి పెరగడంతో అక్కడి సినిమా వాతావరణాన్ని చూసి తనకు కూడా సినిమాల్లో సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అంతేకాకుండా ఈమె ఇంటి పక్కనే కన్నాంబ, కాంచనమాల లాంటి హీరోయిన్స్ ఉండడంతో జానకికి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తండ్రి వైద్యుడవ్వడంతో చాలా మంది సెలబ్రిటీస్ ఇతని దగ్గరే వైద్యానికి వచ్చేవారు. ఇదిలా ఉంటే తన కూతురు జానకికి సినిమాల మీద మక్కువ ఎక్కువ అవుతుందని తెలిసి ఈమెకు పెళ్లి చేయాలని సంబంధాలని వెతకడం మొదలెట్టారు. అలా వెతికేటప్పుడే ఒంగోలు రైల్వే స్టేషన్లో గార్డుగా పనిచేసే టిఆర్ సుందర్రాజ్ అనే వ్యక్తితో ఈమెకు పెళ్లిని ఫిక్స్ చేశారు. ఇక అలా 1940లో జానకి సుందర్రాజ్ పెళ్లి సింపుల్ గా జరిపించడం జరిగింది. దీంతో సింగర్, యాక్టర్ అవ్వాలనే ఈమె కలకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. అలా ఆ పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే రంగనాథ్ తండ్రి అనారోగ్య కారణంగా హఠాత్తుగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక తల్లికి తెలిసిన ఒకే పని సంగీతం. అలా వీరుండే ఊర్లోనే పిల్లలకి సంగీతాన్ని నేర్పిస్తూ కుటుంబాన్ని పోషించేది. కానీ వీరి ఫ్యామిలీ పెద్దగా ఉండడంతో తన మొదటి 2 కొడుకులకి చదువు మానిపించి మద్రాసులో తనకి తెలిసిన వారి దగ్గర పనిలో చేర్పించింది. ఇక అలా రంగనాథ్ 3వ వాడవడంతో తన స్కూలింగ్ ని ఒంగోలులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రంగనాథ్ బాగా చదివి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే రంగనాథ్ తల్లితో కలిసి అప్పుడప్పుడు మద్రాస్కి వెళ్ళొస్తుండడంతో అక్కడుండే సినిమా అట్మాస్ఫియర్ ని చూసి రంగనాథ్కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే తన కొడుకుల్లో కాస్త అందంగా, హైట్ ఉండి మంచి తెలివితేటలతో ఉన్న రంగనాథ్ని సినిమాల్లోకి చేర్పించి తను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని తల్లి జానకి అనుకుంది. అందుకుగాను రంగనాథ్ ఇంటర్ పూర్తయ్యాక ఫ్యామిలీ మొత్తం మద్రాస్కి షిఫ్ట్ అయ్యారు. ఇక మద్రాస్కి వెళ్ళాక రంగనాథ్ సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేస్తూనే మరోవైపు తన BA డిగ్రీ కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో జాయిన్ అయ్యాడు. అలా ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేస్తున్నా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా వీరి అన్నలకి పెళ్ళై వారి ఫ్యామిలీస్ తో సపరేట్ గా ఉండడంతో ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి కుటుంబ బాధ్యతలన్నీ రంగనాథ్ మీదే పడ్డాయి. ఇక అలా సినిమాల్ని నమ్ముకుంటే అవ్వదని అదే సమయంలో గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక అప్పట్లో గవర్నమెంట్ జాబ్ కావాలంటే 21 ఏళ్ల లోపు వారే అప్లై చేయాల్సి ఉండేది. అలా ఆ అవకాశాన్ని వదులుకోకూడదని రంగనాథ్ BA డిగ్రీ చదువుతూనే రైల్వే జాబ్స్ కి ఎగ్జామ్స్ రాసేవాడు. ఇక అలా ఒక ఎగ్జామ్ లో పాస్ అవడంతో రాజమండ్రిలో టికెట్ కలెక్టర్ గా రంగనాథ్ కి జాబ్ దొరికింది. ఇక అలా ఎప్పుడైతే 18 ఏళ్లకే రంగనాథ్ జాబ్ లో జాయిన్ అయ్యాడో మరుసటి సంవత్సరమే రంగనాథ్ కి
తన తల్లి తెలిసిన బంధువుల అమ్మాయి నిర్మలతో 1968లో పెళ్లి జరిపించింది. ఇదిలా ఉంటే రంగనాథ్ కి తను చేసే టీసీ జాబ్ 2 years కే బోర్ కొట్టింది. అలా అక్కడ పనిచేయడం ఇష్టం లేకున్నా ఫ్యామిలీ కోసం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇక అలా రంగనాథ్ టీసీగా జాబ్ చేస్తూనే మరోవైపు హాలిడేస్ ఉన్నప్పుడు మద్రాస్కి వెళ్ళి సినిమాల్లో కూడా ట్రై చేస్తుండేవాడు. ఒకవేళ సినిమాల్లో మంచి గుర్తింపు వస్తే ఈ జాబ్ని వదిలేసి పూర్తిగా సినిమాల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేశాడు. అలా ట్రై చేస్తున్నప్పుడే బాపు గారి డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన బుద్ధిమంతుడు అనే మూవీలో ఒక సాంగ్లో ఫ్లూట్ వాయించే పాత్రని రంగనాథ్కి ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయిన రంగనాథ్ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి రంగనాథ్ మానసికంగా చాలా కృంగిపోయాడు. ఇక అలా టీసీగా జాబ్ చేయడం నచ్చక రైలు కింద పడి కనుమూయాలని ప్రయత్నించగా కొంతమంది ఇతన్ని చూసి కాపాడడం జరిగింది. ఇక ఇతని పరిస్థితిని అర్థం చేసుకున్న ఇతని భార్య నిర్మల గారు జాబ్ చేయడం ఇష్టం లేకపోతే వదిలేయండి, మీకు నచ్చిన సినిమా ఫీల్డ్లోనే ప్రయత్నించండి, మీరు సక్సెస్ అయ్యేంత వరకు నేను మ్యూజిక్ టీచర్గా పనిచేస్తా అని చెప్పడంతో నెక్స్ట్ డేనే రంగనాథ్ తన గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి ఫ్యామిలీ మొత్తం రాజమండ్రి నుండి మద్రాస్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక అలా నిర్మల గారు మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే రంగనాథ్ సినిమా ఛాన్స్ల వేటలో పడ్డాడు. ఇక అలా 1 year ట్రై చేసిన తర్వాత బాపు గారు నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టుకొని అందాల రాముడు అనే మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలిసి తనకి అందులో చిన్న పాత్రని ఇవ్వమని అడగడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే నటుడు గిరిబాబు అప్పటికే నటుడిగా ఒక మూవీని చేసిన డైరెక్షన్ మీదున్న ఇంట్రెస్ట్తో ఫస్ట్ టైం డైరెక్టర్గా చందన అనే మూవీని ప్లాన్ చేసి ఆ మూవీని కొత్త ఆర్టిస్టులతో తీయాలని ఒక ఆడిషన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఆడిషన్ విషయం తెలుసుకున్న రంగనాథ్ అందులో పాల్గొనగా ఇతని లుక్స్ మరియు యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్గా ఉండడంతో గిరిబాబు రంగనాథ్ని హీరోగా ఫిక్స్ చేశాడు. దీంతో రంగనాథ్ తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. ఎందుకంటే చిన్న పాత్ర కోసం వెళ్ళిన ఇతనికి హీరోగా చేసే అవకాశం దొరకడంతో ఆశ్చర్యపోయాడని చెప్పొచ్చు. కానీ బాపు గారి మూవీ డేట్స్, చందన మూవీ షూటింగ్ డేట్స్ ఒకే టైంలో ఉండడంతో ఏం చేయాలో తెలియని రంగనాథ్ బాపు గారిని అడగగా అతను సపోర్టింగ్ రోల్స్ ఎప్పుడైనా వస్తాయి, హీరోగా ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదని చెప్పడంతో రంగనాథ్ చందన మూవీలో హీరోగా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అందులో హీరోగా చేసినందుకు గాను ఇతనికి ఎటువంటి పేమెంట్ ఇవ్వలేదనే చెప్పొచ్చు. అలా చందన మూవీ 1974 ఏప్రిల్ 19న రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. కానీ రంగనాథ్ ఆ మూవీలో చేసిన యాక్టింగ్కి గాను మంచి గుర్తింపు వచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా చదువు, సంస్కారం, పల్లెటూరు అనే మూవీస్ని చేసిన అవి కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే గిరిబాబుకి రంగనాథ్తో ఉన్న స్నేహం కారణంగా రంగనాథ్ని కొత్త డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్కి రికమెండ్ చేస్తూ ఇతనికి వరుస అవకాశాలు వచ్చేలా చేసేవాడు. ఇక అలా జమీందార్ గారి అమ్మాయి అనే మూవీని శారదా గారితో చేసేటప్పుడు రంగనాథ్కి శారదా గారితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. అలా జమీందార్ గారి అమ్మాయి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా వీరికున్న సన్నిహిత్యం కారణంగా ప్రియబాంధవి అనే మూవీని కలిసి చేయడం జరిగింది. ఇక అలా ఆ మూవీ షూటింగ్ నెల్లూరులో జరిగేటప్పుడు వీరి క్లోజ్నెస్ ని చూసి సెట్లో అందరూ గుసగుసలాడేవారు. ఇక ఈ వార్తలు మీడియాలో వైరల్ అయినా శారదా గారు గాని రంగనాథ్ గాని ఈ వార్తల్ని అంతలా పట్టించుకోలేదు. ఇక ఈ మూవీస్ కారణంగా రంగనాథ్కి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువైంది. అలా నిదానంగా మద్యానికి కూడా అలవాటు పడ్డాడు. ఇక ఇదిలా ఉంటే గిరిబాబు డైరెక్టర్గా రత్తాలు రాంబాబు అనే మూవీలో చలం గారు మొదటి హీరోగా, రంగనాథ్ సెకండ్ హీరోగా, శారద హీరోయిన్ గా చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఈ మూవీ ప్రొడ్యూసర్ చలం గారు అవడంతో అప్పటికే హీరోగా మంచి పేరున్న చలం గారితో శారద గారికి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మీకు శారద గారి గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఎప్పుడైతే శారద గారు చలం గారితో క్లోజ్ గా ఉన్నారో అప్పటి నుండి రంగనాథ్ కి శారద గారితో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అమెరికా అమ్మాయి అనే మూవీలో రంగనాథ్ గ్లామర్ క్వీన్ గా పిలువబడే దీపాతో యాక్ట్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అమెరికా అమ్మాయి మూవీ 1976లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రంగనాథ్కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మళ్ళీ దీపాతో అందమే ఆనందం, రాజు రాణి, జాకీ, పంతులమ్మ అనే మూవీస్ ని చేయడం జరిగింది. కానీ రంగనాథ్ హీరోగా చేసిన 10 సినిమాల్లో ఒక్క మూవీ మాత్రమే హిట్ అవ్వడంతో ఇతనికి సెకండ్ హీరోగా సపోర్టింగ్ రోల్స్ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో రంగనాథ్కి వేరే ఆప్షన్ లేక వచ్చిన పాత్రల్ని చేస్తుండేవాడు. అలా 1974లో స్టార్ట్ అయిన తన సినిమా జర్నీ 1977 వచ్చేసరికి చిన్నా చితిక పాత్రలు రావడంతో తన సినిమా కెరియర్ ముగిసిందనుకున్నాడు. కానీ కురుక్షేత్ర అనే మూవీ షూటింగ్లో కృష్ణంరాజు గారిని రంగనాథ్ గిరిబాబు ద్వారా కలవడం, అలా మాటామాటల్లో కృష్ణంరాజు గారు రంగనాథ్ని విలన్ రోల్స్ని చేయమని, నీకు మంచి పర్సనాలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లిక్ అవుతావు అని చెప్పడంతో అందుకు రంగనాథ్ కృష్ణంరాజు గారి మాటని అంగీకరించాడు.
దీంతో కృష్ణంరాజు గారు హీరోగా నటించిన గువ్వల జంట అనే మూవీలో రంగనాథ్ విలన్ పాత్ర చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీ 1981లో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా కృష్ణంరాజు గారు తను యాక్ట్ చేసిన అల్లుడు పట్టిన భరతం, విశ్వనాథ నాయకుడు, ధర్మతేజ, సింహస్వప్నం, అంతిమ తీర్పు అనే మూవీస్ లో రంగనాథ్ కి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తుండేవాడు. ఇక ఎప్పుడైతే కృష్ణంరాజు గారు రాజకీయాల్లో బిజీ అయ్యారో అప్పటి నుండి సినిమాల్ని కూడా తగ్గించారు. అలా ఆ తర్వాత రంగనాథ్ చిరంజీవి గారి సపోర్ట్ తో కొన్ని మూవీస్ ని చేయడం మొదలెట్టారు. అలా ఖైదీ, ఆలయ శిఖరం, అడవి దొంగ, చిరంజీవి, వేట, దొంగ మొగుడు అని చిరంజీవి గారితో మోస్ట్ ఆఫ్ ద సినిమాల్లో చేయడంతో రంగనాథ్ కొద్ది రోజుల్లోనే స్టార్ విలన్ గా ఎదిగాడు. ఇక అప్పటి విలన్స్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ రంగనాథ్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్, నాజర్, రఘువరన్ లాంటి ఆర్టిస్టులని విలన్ పాత్రల కోసం తెలుగులోకి తీసుకురావడం మొదలెట్టారు. దీంతో రంగనాథ్ కి నిదానంగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి రంగనాథ్ కి సినిమా డైరెక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇందుకు కారణం అతను ఒక రచయిత కావడమే. కాలేజ్ డేస్ నుండి కవితలు రాసే అలవాటు ఉండడంతో సినిమాల్లో నటించేటప్పుడు నిదానంగా రచనలు రాయడం కూడా మొదలెట్టాడు. అలా కవిత, సుదర్శనం, అంతరంగ మదనం, ఈ చీకటి తొలగాలి, అక్షర వేదికలు, పదపరిమళం అనే పుస్తకాల్ని రాసి వాటిని పబ్లిష్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రంగనాథ్ కి 2000 సంవత్సరం తర్వాత చిన్నా చితక పాత్రలు రావడంతో డైరెక్టర్ గా తన సత్తా చూపించాలని ఒక మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ కోసం తనకి తెలిసిన కొంతమంది హీరోలకి చెప్పి డేట్స్ అడగగా డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ లేని రంగనాథ్ కి ఎవరు డేట్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో అతనికి మంచి స్నేహితుడు, సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన శివాజీ రాజన్ హీరోగా పెట్టుకొని అప్పటికే ఫ్లాప్ లో ఉన్న రతి ఆర్ముగం ని హీరోయిన్ గా పెట్టుకొని 2004లో మొగుడ్స్ పెల్లామ్స్ అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీకి రంగనాథ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. మొగుడ్స్ పెల్లామ్స్ మూవీ 2005 అక్టోబర్ 29న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో రంగనాథ్ డైరెక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే రంగనాథ్ భార్య 1995లో అపార్ట్మెంట్ బాల్కనీలో బట్టలేండేసేటప్పుడు కాలిజారి కిందకు పడిపోయింది. దీంతో ఆమె సివియర్ గా గాయపడి నడుము విరిగి 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. అలా ఈమె మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటికే రంగనాథ్ తన 3 పిల్లలకి పెళ్లి చేసి లైఫ్ లో సెటిల్ చేశాడు. అలా తన కూతురు హైదరాబాద్ లో ఉంటే ఒక కొడుకు దుబాయ్ లో, మరో కొడుకు చెన్నైలో ఉండేవాడు. దీంతో తన భార్యని రంగనాథే చూసుకునేవాడు. ఇక ఇదిలా ఉంటే సున్నిత మనస్తత్వం కలిగి ఉన్న రంగనాథ్ ఒకవైపు సినిమాల్లో షూటింగ్ చేస్తూ మరోవైపు భార్యను చూసుకుంటుండడంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక మద్యానికి బానిసయ్యాడు. ఇక అదే సమయంలో తను తీసిన మూవీ ఫ్లాప్ అవ్వడం, అందుకు తోడు తనకి రావాల్సిన క్యారెక్టర్స్ ని ఇతర ఆర్టిస్టులకు ఇవ్వడంతో మానసికంగా మరింత కృంగిపోయాడు. అలా ఈ బాధ నుండి డైవర్ట్ అవ్వడానికి భాగవతం అనే సీరియల్ ద్వారా స్మాల్ స్క్రీన్ లోకి అరంగేట్రం చేశాడు. ఇక ఆ సీరియల్ హిట్ అవ్వడంతో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో శాంతి నివాసం అనే సీరియల్లో చేసి మంచి ఆదరణ పొంది సామాన్య జనాలకి రంగనాథ్ దగ్గరయ్యాడు. అలా ఈ సీరియల్స్ లో వచ్చిన మంచి పాపులారిటీతో మళ్ళీ ఇతనికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. కానీ ఆ పాత్రలకి 1-2 రోజులకి పైగా షూటింగ్ ఉండేది కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే రంగనాథ్ గారి భార్య నిర్మల గారు 13 ఏళ్లు మంచానికి పరిమితం అవ్వడంతో ఆమె హెల్త్ చాలా సీరియస్ అయి 2009లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అలా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉన్న భార్య మరణంతో రంగనాథ్ మరింత కృంగిపోయి ఒంటరయ్యాడు. ఇక ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు షూటింగ్స్ లో పాల్గొందామంటే అందుకు ఇతనికి ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా ఇతను ఒంటరిగా ఉండటంతో సరైన టైంకి భోజనం చేసేవాడు కాదు. అలా రంగనాథ్ పరిస్థితిని చూసిన ఒక స్నేహితుడు తన ఇంటి పని మనిషి అయిన మీనాక్షి అనే ఆమెను రంగనాథ్ ఇంట్లో పనిలోకి పెట్టడం జరిగింది. ఇక ఈమె రంగనాథ్ కి అన్ని విధాలుగా సేవ చేస్తుండేది. అలా ఒంటరిగా ఉంటూ ప్రేమ కోసం, తోడు కోసం పరితపిస్తున్న రంగనాథ్ లైఫ్ లోకి మీనాక్షి ఒక ఒయాసిస్ లా కనిపించింది. ఇక అలా 2 ఇయర్స్ తన మెంటల్ స్టెబిలిటీకి ట్రీట్మెంట్ తీసుకున్న రంగనాథ్ మీనాక్షి సహాయంతో నార్మల్ అయి ఆ తర్వాత సోలో మూవీతో మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దమ్ము, దేవరాయ, ఐఎమ్ ఇన్ లవ్, వంగమాంబ అనే సినిమాలు చేస్తూ ఇద్దరమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో, మొగలి రేకులు అనే సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక రంగనాథ్ పని మనిషి మీనాక్షితో క్లోజ్ గా ఉన్నాడనే విషయం ఇతని 3 పిల్లలకి తెలిసి ఇంట్లో గొడవలు చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా మీనాక్షిని కొట్టి తిట్టి జాబ్ నుండి కూడా తీసేశారు. దీంతో మరింత కృంగిపోయిన రంగనాథ్ మళ్ళీ ఒంటరవ్వడంతో ఈ బ్రతుకు తనకి చాలా అనిపించింది. ఇక అలా పిల్లలు తన ఒంటరితనాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో తన పిల్లల మీద ఉన్న కోపంతో ఉన్న ఇల్లు, డబ్బంతా పని మనిషి మీనాక్షి పేరు మీద రాయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 19, 2015న రంగనాథ్ గారికి మల్కాజ్గిరిలో ఒక సన్మాన సభని ఏర్పాటు చేయడంతో ఆ సభ నిర్వాహకులు ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టినా తలుపులు తెరవకపోవడంతో రంగనాథ్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారందరూ ఆ ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి చూడగా
ప్రాపర్టీ పేపర్లని పని మనిషి మీనాక్షికే అప్పగించండి, డోంట్ ట్రబుల్ హర్ అని రాయడంతో ఈ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక అలా ఎంత పేరు డబ్బున్నా ఒంటరితనం కారణంగా రంగనాథ్ గారు తన 66 ఏళ్లకే మనందరినీ వదిలి వెళ్ళిపోవడం బాధాకరమనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు రంగనాథ్ గారు హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 250 సినిమాల్లో నటించారు. రంగనాథ్ గారి విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఎప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరి మీద అయితే ఆధారపడతామో, బాగా నమ్ముతామో వారే మనల్ని అందరికంటే ఎక్కువగా హర్ట్ చేసి వదిలి వెళ్ళిపోతారు. ఇది ఫోక్స్ నటుడు రంగనాథ్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.